కార్యసాధన. అందుకని హనుమంతుడు ఉదాహరణ ఏమిటంటే, అక్కడ వెళ్ళగానే ఆయన సంజీవ పర్వతం కనపడింది. అక్కడ ఏదో ఈయన విశల్యకరణి, సంధానకరణి, ఇలా 4 రకాల వైద్య మొక్కలు చెప్పాడు ఈయన, ఔషధులు. అవి పట్టుకురమ్మన్నాడు. అన్నీ కాంతిమంతంగా ఉంటాయన్నాడు. 4 కాదు 400 వెలుగుతున్నాయి. ఏకంగా ఏదో పెళ్లికి సీరియల్ లైట్లు పెట్టి ఆయనకు అనుమానం వచ్చింది, ఇందులో ఏది విశల్యకరణో, ఏది సంధానకరణో, ఏది సంతాపకరణో మనకెందుకు గోల, ఆ సుషేనుడు తేల్చుకుంటాడు. ఆయన వానరసేనలో పెద్ద డాక్టర్, ఆయన వైద్యుడు, ఆయన తేల్చుకుంటాడు. అందుకని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాబట్టి అంతకుముందే ఆ పని చేశాడు కాబట్టి మొత్తం కొండ లేపేశాడు. ఈయనపై లేపేసి పట్టుకొచ్చి అక్కడ వరకు వచ్చి ఆ కొండ ఇలాగే ఎడం చేత్తో పైకి పట్టుకుని నిలబడి, సుషేణ నువ్వు చెప్పేవేవో 4 పేర్లు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, నాకు అర్థం కావట్లా, పైకి వచ్చి చూసుకో అన్నాడు. ఆయనే పైకి వచ్చి ఆ 4 మొక్కలు తీసుకుని వాటితో వైద్యం చేశాడు. లక్ష్మణుడిని బతికించాడు, వానర సైన్యాన్ని బతికించాడు. అలా ఉండాలి తెలివితేటలంటే. అందుకే ఘన దివ్య ఔషధ పేటిక, అనేక రకాల ఔషధాలకి పేటిక ఆ సంజీవిని పర్వతం.